హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈసారి రిలీజ్ కాబోయే JNTH 2122 బీటెక్ రిజల్ట్స్లో పాస్ అయిపోవాలని చెప్పేసి, ఎక్కువ స్కోర్ కూడా రావాలని చెప్పేసి ముందుగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఇంకా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏంటంటే, అసలు 2122 బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా R22 వాళ్ళు, సో నేను వచ్చేసరికి ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ పక్కన పెడితే, సో ఈ రిజల్ట్స్ గురించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఉన్నా, దాని గురించి కాకపోయినా, సో మీరు R22 బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు గమనించారు లేదు, మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాగ్ పోయిన సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అప్పుడు మీకోసం చాలా నేను చేసి పెట్టాను. అయితే అప్పుడు ఎవరో కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తానే ఉన్నారు. అప్పుడు కూడా 65% మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, 35% మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ముందు ముందు అయినా చేసుకుంటారులే అని చెప్పేసి నేను అడగలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, మరి ఈ రిజల్ట్స్ అయిపోతున్నాయి, మీరు బీటెక్ వరకు అయిపోతుంది, బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే మిగతా వాళ్ళు ఇది అవుతారు. కాబట్టి సో మీరు ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనకు రీచ్ అనేది పెరగదు. సో అట్లీస్ట్ వీ ట్రై ఫర్ 1 lakh, బికాస్ ఏంటంటే, సిన్స్ లాక్డౌన్ టైమ్ వీ వేర్ అప్లోడింగ్ వీడియోస్. సో వాట్ ఎవర్ may be the type of content, but I am giving the useful information regarding the exam updates or way they conduct the way they conduct the exams. సో కీ పేపర్ ఇంతవరకు మీకు ఇంతవరకు చూపించిన వాళ్ళు ఎవరో లేరు. ఎక్కడ ఏ ఛానల్ అయినా ఎత్తుక్కోండి, నేను ఒక్కడనేనమాట కీ పేపర్ మీకు చూపించింది. మీరు చూసారో లేదో, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు దీంట్లో కూడా చాలా ఉన్నాయి కీ పేపర్ డైరెక్ట్గా చూపించింది. సో అసలు కీ పేపర్ ఉంటుందనే ఎవరికీ తెలియదు. సో మరి ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సరే అది తర్వాత చేసుకోవచ్చులే అని పక్కన పెడతారు కదా అని చెప్పేసి నేను 1 year ఆగాను. ఇంకా పెట్టేసి 4th year ఇది కూడా. సో ఇంకా నిన్న 2122 బీటెక్ రిజల్ట్స్ పెడితే అది 65% మంది అసలు సబ్స్క్రైబే చేయలేదు. సో ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసమైనా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే దానికైతే ఖచ్చితంగా మీ వంతు మీరు కృషి చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఆల్రెడీ అందులో పెడుతూనే ఉన్నాను. పెట్టేవాళ్ళు ఇక ఫేక్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, నో నీడ్ టు వరీ దట్ వన్. సో అవి వాటంతటా అయిపోతాయి. సో వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు. సో ఇక ఇది చెప్దామని ఈ స్మాల్ రిక్వెస్ట్ అయితే కన్సిడర్ చేసి ఖచ్చితంగా అయితే మీరు చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇక వచ్చేసరికి ఏంటంటే, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అను సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ వీడియోస్ కోసమే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. సో ఇక ఇది ఖచ్చితంగా అయితే స్మాల్ రిక్వెస్ట్ కాకుండా పెద్ద రిక్వెస్ట్ అనుకొని ఖచ్చితంగా అయితే చేయండి. లేకపోతే ఇంకా ఇక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా కూడా అప్పుడు ఉంటాము మనం. అవి అవుతాయని నమ్మకం అయితే నాకు లేదు, ఈ విధంగా వెళ్తాను. ఎందుకంటే ఇన్స్టెంట్ అప్డేట్స్ వస్తాయని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఓకేనా, ఇందా చెప్పిందే జరగాలి.